డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning all of you. My voice is clear? Good morning, sir. Yes, sir. Yeah, very good morning. So, PDFs అన్ని వాట్సాప్ లో ఇచ్చాను, అవి డౌన్లోడ్ చేసుకోండి థియరీకి సంబంధించి. యా సో లాస్ట్ క్లాసెస్ లో FICO కన్సల్టెంట్ చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి క్లియర్ గా మనం డిస్కషన్ చేసాం. అదే విధంగా క్లయింట్స్ అంటే ఏంటి, ఆ క్లయింట్స్ చేయవలసిన అంటే క్లయింట్ అనే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తారు, ఎస్ఏపిలో ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి, ఆ ఎర్రర్స్ ని మనం ఇంటర్వ్యూలో ఏ విధంగా డిస్కస్ చేయాలి అనేది కూడా లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. యా సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటే ఏంటి, మీరు ఏ సర్వర్ లో పని చేయాల్సి వస్తుంది, తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, తర్వాత అసాప్ మెథడాలజీ అంటే ఏంటి అనే వాటి గురించి క్లియర్ గా టుడేలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ అన్ని థియరీ, ఈ 3 days చెప్పిన థియరీ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఇవి తెలుసుకొని ఉండాలి. అసలు ఎస్ఏపీలోకి ఎంటర్ అయ్యే ముందు వాట్ ఈజ్ వాట్ అనేది మనకు క్లియర్ గా తెలియాలి. అందుకోసం వీటిని మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి. చూడండి, క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపీ FICO. ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటాం. ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్. ఏ సర్వర్ ఎందుకు వర్క్ చేస్తుంది, మీరు రియల్ టైమ్ లో పని చేసేది ఏ సర్వర్ మీద, కాన్ఫిగరేషన్ అన్ని చేసేది ఏ సర్వర్ మీద చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ సర్వర్స్ మనకి ఎన్ని ఉంటాయి, టోటల్ గా 5 ఉంటాయి. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇవి రియల్ టైమ్ లో ఒక క్లయింట్ బిజినెస్ లో అతని యొక్క ఫైనాన్షియల్ బడ్జెట్ ని బట్టి ఈ 5 సర్వర్స్ ఉండొచ్చు, లేదంటే 3 సర్వర్స్ ఉండొచ్చు. దీంట్లో అతి ఇంపార్టెంట్ లేకపోయేటి సర్వర్స్ ఏంటి అంటే శాండ్ బాక్స్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్. ఇవి ఉన్నా లేకపోయినా ఏమి కాదు. బట్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఈ మూడు మాత్రం కంపల్సరీగా ఏ క్లయింట్ బిజినెస్ లో అయినా ఇవి 3 మాత్రం ఉండాల్సిందే కంపల్సరీగా. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఇప్పుడు కొత్తగా ఒక FI కన్సల్టెంట్ లేదంటే ఎండ్ యూజర్ ఒక కంపెనీలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీకు కాన్ఫిగరేషన్ లో కూర్చోబెట్టారమ్మా. డైరెక్ట్ గా వెళ్ళి మీరు కాన్ఫిగరేషన్ లో పని చేయమని చెప్పరు. సో అక్కడ ఏం చేస్తారు అంటే ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఇనిషియల్ స్టేజ్, అంటే ప్రాక్టీస్ సర్వర్, ట్రైనింగ్ సర్వర్. ఓకే, సో దీన్ని మనం శాండ్ బాక్స్ లో ఉంటాం. ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. It is a trial, error or practice servers.
ఇట్ ఈస్ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్. ఎవరైతే ఒక కంపెనీలోకి కొత్తగా రిక్రూట్ అవుతారో ఆ కొత్తగా రిక్రూట్ అయిన పర్సన్స్ కి అది ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కి కావచ్చు, ఎండ్ యూజర్స్ కి కావచ్చు, ఇది ఒక ప్రాక్టీస్ సర్వర్ గా వర్క్ అవుతుంది. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని ఏ విధంగా రన్ చేయాలి, మీరు ఏమైనా దీంట్లో తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఇది ఎఫెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే కంపెనీలకు ట్రైన్ అయిన తర్వాత ఎంప్లాయీస్ కి కంపల్సరీగా ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఓకే, ప్రాక్టీస్ చేయడానికి ఒక సర్వర్ ఉండాలి. వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా ఎలాంటి ఎఫెక్ట్ చూపించకుండా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా కంపెనీలో సర్వర్ అనేది మ్యాండేటరీ. సో కాబట్టి వీటిని మనం ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఓకే, సో అదనమాట. దీని శాండ్ బాక్స్ సర్వర్ అంటాం. ప్రాక్టీస్ సర్వర్, ట్రయల్ బేసిస్ సర్వర్, ట్రైనింగ్ సర్వర్ ఫర్ ది ఎండ్ యూజర్స్ లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ implements to do real-time configurations as per company requirements, enterprise structure, global settings, chart of accounts, accounts payable, accounts receivables, goods and services tax. Here we can all golden clients also. Okay, డెవలప్మెంట్ సర్వర్ అంటే టోటల్ గా రియల్ టైం కాన్ఫిగరేషన్లు చేస్తాము. రియల్ టైం కాన్ఫిగరేషన్ అన్ని చేస్తాం. ఏంటి సార్ అసలు కాన్ఫిగరేషన్ అంటే ఏంటి సార్, ఏంటి కాన్ఫిగరేషన్ అంటున్నారు అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఓకే, అసలు కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఒక క్లయింట్ బిజినెస్ లో జరిగే వర్క్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, మీరు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తున్నారు కదా. నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ఏదైతే ఉంటుందో, వాళ్ళు వెండర్ ఇన్వాయిస్ అంటే పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఎంటర్ చేయాలి అన్నా, కంపల్సరిగా అవి ఎంటర్ చేయాలంటే వాటికి సంబంధించిన లెడ్జెస్ కానీ, వెండర్ క్రియేషన్ కానీ, కస్టమర్ క్రియేషన్ కానీ, వాటికి సంబంధించిన జిఎల్స్ మీరు క్రియేషన్ చేయాలి, కాన్ఫిగరేషన్ సెటప్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏం కావాలమ్మా చెప్పండి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక స్టేజ్కి వచ్చి ఆ బిల్డింగ్ లో మనం లివింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, బిల్డింగ్ కి ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, ల్యాండ్ కావాలి. ఓకే, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఉంటే ఒక ఇల్లు తయారవుతుంది. అలాగే మీరు పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా ఫస్ట్ అవి పోస్ట్ చేయడానికి గల కారణాలు బ్యాక్ ఎండ్ లో ఏముంటాయి, కాన్ఫిగరేషన్లు చేయాలి. అంటే ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో ఏ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, ఆ కంపెనీ కోడ్స్ లో మళ్ళీ బిజినెస్ ఏరియాలు ఉంటాయి, ఆ బిజినెస్ ఏరియాస్ లో మళ్ళీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్ లో మళ్ళీ బిజినెస్ కి ఒక ఫైనాన్స్ లేయర్ ఉంటుంది, ఆ ఫైనాన్స్ లేయర్ ఏంటి, ఇవన్నీ సెటప్ చేసుకోవాలి. ఆ సెటప్ చేసే వర్కే మీరు నేర్చుకుంటున్నారు. కాన్ఫిగరేషన్స్ అంటే బ్యాక్ ఎండ్ లో ఉండి మీరు కష్టపడతారు, ఒక బిజినెస్ ని ఒక సేఫ్ కి తీసుకొస్తారు. ఫ్రంట్ ఎండ్ లో ఉండి ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, పర్చేజ్ బిల్లు, సేల్స్ బిల్లు వేస్తారు. వాళ్ళు రిస్క్ టేకర్స్ కాదు, మీరు రిస్క్ టేకర్స్. మీరు చేయాలి బ్యాక్ ఎండ్ లో. ఒక కొత్త కంపెనీ ఇంప్లిమెంటేషన్ మీరు చేయాలి కంపెనీలో. సో కాన్ఫిగరేషన్ అన్ని ఎక్కడ జరుగుతాయి, డెవలప్మెంట్ సర్వర్ లో జరుగుతాయి. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి 3 లేకుండా అసలు ఎస్ఏపిలో ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ఇంప్లిమెంటేషన్ జరగదు. ఇవి 3 మ్యాండేటరీగా చేయాలి. ఓకే, అంత ఇంపార్టెంట్. డెవలప్మెంట్ సర్వర్ ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు. దీంట్లోనే మళ్ళీ యూటీ టెస్టింగ్ చేస్తారు, యూనిట్ టెస్టింగ్. డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ ఏ యూటీ టెస్టింగ్.
FICO testing. All configurations are okay. They transport it to the quality server for testing. ఇప్పుడు నువ్వు కాన్ఫిగరేషన్ అనేది చేసిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు, టీఆర్ అంటారు. టీఆర్ని పంపిస్తారు. అది ఏంటినే మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వాలిటీ సర్వర్. ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్. కాన్ఫిగరేషన్స్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్. మీరు చేసిన కాన్ఫిగరేషన్లన్నీ, టీ కోడ్స్ అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా, వర్క్ అవ్వట్లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ టెస్ట్, ఓకే, ఎలాంటివి చేస్తారు చూడండి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్. ఇవన్నీ టెస్టింగ్ చేస్తారమ్మా. ఎందుకంటే రేపు రియల్ టైం ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అంటే FI to MM, FI to SD ఇంటిగ్రేషన్ చేస్తారనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే అక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు. ఫంక్షనల్ టెస్టింగ్, ప్రొవైడింగ్ ద అప్రాప్రియేట్ ఇన్పుట్ అండ్ వెరిఫైయింగ్ ద అవుట్పుట్ రిజల్ట్. ఇప్పుడు ఇన్పుట్ అంటే మీరు కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తారు. అవుట్పుట్ అంటే మీరు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా ఆ కాన్ఫిగరేషన్ సెట్ అయిందా లేదా అనేది వెరిఫైయింగ్ అవుట్పుట్ రిజల్ట్లో చూస్తారు. వీటిని ఫంక్షనల్ టెస్టింగ్ అంటాం. తర్వాత రిగ్రెషన్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? మనకి సర్వర్లో ఏమైనా అప్డేట్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా, న్యూ ఫీచర్స్ ఏమైనా అడిగినా వాటిని అన్ని సెటప్ చేసేదే రిగ్రెషన్ టెస్టింగ్. తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ కండిషన్స్, వర్క్ స్పీడ్, సో తర్వాత స్లో డౌన్స్, క్రాషెస్, ఇవన్నీ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తుంది. అంటే మీరు ఒక పేజ్ నుంచి మరో పేజీలోకి వెళ్ళాలంటే స్పీడ్గా వెళ్తుందా లేదా, ఏమైనా హ్యాంగింగ్ అవుతుందా, ఓకే, స్లోగా మూవ్ అవుతుందా, సిస్టమ్ లైక్ సర్వర్ ఓపెన్ చేస్తేనే స్పీడ్గా ఓపెన్ అవ్వట్లేదా, స్లోగా ఏమైనా ఓపెన్ అవుతుందా, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో చూస్తారు. సెక్యూరిటీ టెస్టింగ్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్, డేటా బ్రీచెస్, ఆపరేషనల్ డిస్రప్షన్స్, ఇలాంటివి ఏమైనా ఉంటే సెక్యూరిటీ టెస్టింగ్ చూస్తారు. అంటే డేటా ఏమైనా మిస్ మ్యాచ్ అవుతుందా, ఓకే, అన్ఆథరైజ్డ్గా ఎవరైనా లాగిన్ అవుతున్నారా, పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసేది మనకు సెక్యూరిటీ టెస్టింగ్లో చూస్తారు. ఇంకా పోర్టల్ టెస్టింగ్, పీపుల్, ఇన్ఫర్మేషన్ అండ్ బిజినెస్ ప్రాసెసెస్ అక్రాస్ ఆర్గనైజేషనల్ అండ్ టెక్నికల్ బౌండరీస్. పోర్టల్ టెస్టింగ్ వచ్చేసి ఏదైనా పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు అది స్పీడ్గా ఓపెన్ అవుతుందా లేదా, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతమందికి పర్మిషన్ ఉంది, ఆర్గనైజేషన్లో ఎవరు టెక్నికల్గా దాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతారు అనేది కొందరు మాత్రమే దాన్ని చేయగలుగుతారు. దాన్ని పోర్టల్ టెస్టింగ్ అంటారు. ఈ క్వాలిటీ సర్వర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ క్వాలిటీ సర్వర్ నుంచి మళ్ళీ ఏం చేస్తారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తారు. ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి. ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ came from the quality server. Here it is again tested for the user acceptance. This is called UAT, user acceptance testing. After the UAT configuration and codes are sent to production server. Sometimes accountants and senior accountants also do this testing. Here end users can edit the data. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే క్వాలిటీ సర్వర్లో టెస్టింగ్ అన్ని చేసింటారు. మళ్ళీ ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో కూడా ఎవరైతే ఎండ్ యూజర్స్ అంటే ఆడ బిజినెస్ లో చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ, వారి చేత మళ్ళీ టెస్టింగ్ చేపిస్తారు. టీ కోడ్స్ అన్ని కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేది, ఆ టీ కోడ్స్ కానీ తర్వాత కాన్ఫిగరేషన్స్ కానీ కరెక్ట్ గా మూవ్ అవుతున్నాయా లేదా అనేది మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ లో కూడా మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఫైనల్ గా మీరు ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తారు. ఇక్కడ డేటాని మనకి ఎండ్ యూజర్స్ ఎడిట్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది.
ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో. సో ఫైనల్ గా ప్రొడక్షన్ సర్వర్. ఇక్కడ చూసుకుంటే లైక్ దిస్ ఈస్ ద లాస్ట్ మోస్ట్ రిఫైన్డ్ క్లయింట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గో లైవ్. ఎనీ చేంజెస్, న్యూ డెవలప్మెంట్ is done is development client and the request is transported to production. Here, end users are working on this server daily. They post all types of entries in this server. They can post day-to-day transactions also in this server. FI consultant only have display access. FI consultant have no access to edit, change the data in this server. Okay. ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ నుంచి ఫైనల్ గా ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు అన్ని చేశారు, వర్క్ చేస్తున్నారు, ఏమైనా కస్టమర్ న్యూ చేంజెస్ అడిగారనుకోండి, న్యూ డెవలప్మెంట్స్ అడిగారనుకోండి, మీరు డైరెక్ట్ గా ప్రొడక్షన్ సర్వర్లోనే వాటిని ఇంప్రూవ్మెంట్ చేయలేరు. ఈ ప్రొడక్షన్ సర్వర్ నుంచి మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి యాక్సెస్ అడుగుతారు. అక్కడ డెవలప్మెంట్ చేసి మళ్ళీ అగైన్ క్వాలిటీ సర్వర్లో టెస్టింగ్ చేసి దాని నుంచి మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి రావాలి. ఏవైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎండ్ యూజర్స్ అంటే అకౌంటెంట్స్ డైలీ బిజినెస్ వర్క్ అనేది చేస్తారు. సో బిజినెస్ లో జరిగే ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా ఇక్కడ డైలీ వర్కింగ్ లో ఎంటర్ చేస్తారు ఎండ్ యూజర్స్. ఓకే. సో తర్వాత ఇక్కడ లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్ కి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ ఉంటుంది. ఎలాంటి ఎడిట్ చేయడానికి, చేంజ్ చేయడానికి కుదరదు. అవన్నీ కూడా డెవలప్మెంట్ సర్వర్ లోనే ఉంటాయి. ఇదంతా కూడా బిజినెస్ లో, క్లయింట్ బిజినెస్ లో జరిగే ప్రాసెస్. ఇక్కడ ఎలాంటి యాక్సెస్ ఉండదు, ఎలాంటి ఎడిట్ చేయలేరు, ఎలాంటి చేంజెస్ కూడా చేయలేరు. అది కూడా మీరు చెప్పాలి. ఓకే, ప్రొడక్షన్ సర్వర్ లో. సో వీటిని టైప్స్ ఆఫ్ సర్వర్స్ అని చెప్తాం. వీటిలో 3 ఇంపార్టెంట్. ఏంటవి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. ఇవి 3 ప్రతి కంపెనీలో ఉంటాయి. ఈ మూడిట్లో మీకు ఏదో ఒక యాక్సెస్ ఇస్తారు, మీరు దాని మీద పనిచేస్తారు. దీని మెయిన్ సర్వర్స్ అనమాట. వీటిని టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటారు. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? No, sir. యా. Remaining persons, any doubts? Like Raju, Vara, Bhavani, Gayatri, Venkat, Lasya, Dheeraj, any doubts ma? Clear? Yeah. Clear, sir. Yeah. Guys. Next one చూడండి. Types of projects in SAP. ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎస్ఐపిలో ఉంటాయి? మీరు రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఏ ప్రాజెక్ట్లో మిమ్మల్ని ఇమీడియట్ గా, అంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఏ ప్రాజెక్ట్లో మిమ్మల్ని కూర్చోబెట్టి వర్క్ చేయమని చెప్తారు. ఫస్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ సపోర్ట్ ప్రాజెక్ట్, థర్డ్ వన్ రోల్అవుట్ ప్రాజెక్ట్, తర్వాత అప్గ్రేడ్ ప్రాజెక్ట్, తర్వాత కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్. మీకు ఇంటర్వ్యూలో కూడా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అడగచ్చు. అడిగినప్పుడు మీరు చెప్పాలి టోటల్ గా ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేసి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. టైం టేకింగ్ మ్యాక్సిమం 12 నెలల నుంచి 16 నెలలు పడుతుంది. ఒక ఇంప్లిమెంటేషన్, ఒక క్లయింట్ బిజినెస్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఐటీ కంపెనీ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం 12 నెలల నుంచి 16 నెలలు టైం పడుతుంది. ఎంప్లాయీస్ మినిమం 50 నుంచి 100 మంది అవసరం అవుతారు. ఓకే, కస్టమర్స్
లైక్ క్లయింట్స్ మొదటిసారిగా ఎస్ఏపిలోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు మాక్సిమం వాళ్ళ యొక్క డేటా ఎక్సెల్లో కానీ, టాలీలో కానీ, క్విక్ బుక్స్లో కానీ, ఒరాకిల్లో కానీ, పీపుల్ సాఫ్ట్లో కానీ ఓకే ఇలా ఉంటుంది. సో ఆ నాన్ ఎస్ఏపిలో నుంచి డేటాని ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి వారి యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫస్ట్ ఉపయోగిస్తాం. ఓకే సో ఇక్కడ క్లయింట్ యొక్క ప్యూర్ బిజినెస్ రోడ్ మ్యాప్, తర్వాత వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నిటిని కూడా వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం తీసుకొని ఫస్ట్ టైం నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలకి డేటా మ్యాప్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా ఒక మెథడాలజీ అనేది యూజ్ చేస్తాం. ఆ మెథడాలజీ ఏంటి అంటే అసాప్ మెథడాలజీని మనం యూజ్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ డేటా ఫ్రమ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ టు ఎస్ఏపి. కంపెనీ విల్ ఫాలో అసాప్ మెథడాలజీ టు ప్రాసెస్ దిస్. డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీ వాళ్ళే చెప్పారు, ఈ మెథడాలజీ ఉపయోగించండి, అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి అనేసి. అంటే ఏంటి, ఇప్పుడు మనము అకౌంట్స్ లో అకౌంటింగ్ సైకిల్ ఉంటది కదా, ఫస్ట్ ట్రాన్సాక్షన్స్, తర్వాత జర్నల్, సో తర్వాత నెక్స్ట్ లెడ్జర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ట్రేడింగ్ అకౌంట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత బ్యాలెన్స్ షీట్. ఇలా మనం చెప్పాం కదా, ఇది ఒక అకౌంటింగ్ సైకిల్ కదా, అలా చేస్తేనే మీకు బిజినెస్ ప్రాసెస్ తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా అసాప్ మెథడాలజీలో ఒక 5 ఫేసెస్ ఇచ్చాడు. ఆ 5 ఫేసెస్ ని కరెక్ట్ గా ఉపయోగిస్తే మీకు కరెక్ట్ గా బిజినెస్ ప్రాసెస్ అండ్ ఆబ్జెక్టివ్స్ అని వస్తాయని చెప్పారు. ఓకే, ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి క్లయింట్ యొక్క బిజినెస్ డేటాని మ్యాప్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కొత్త ప్రాజెక్టు కొత్తగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. తర్వాత ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్, మిమ్మల్ని వీటిలోనే కూర్చోపెట్టచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు కదా కంపెనీకి, వాళ్ళ వరకు చేయమని చెప్పొచ్చు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఫర్ ద క్లయింట్, నెక్స్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ టు ద క్లయింట్ ఫర్ డే-టు-డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్. The important roles and responsibilities in the support project are issues and errors resolutions, ticket-based support, provide assistance to the users during the month-end and year-end activities. Okay. ఇక్కడ చూడండి, ఎక్కువగా ఎర్రర్స్ ఎక్కడ వస్తాయి, ఒక బిజినెస్ లో ఎక్కువగా ఎర్రర్స్ ఎక్కడ వస్తాయి అంటే లైక్ మెయిన్గా డే-టు-డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొన్ని రావచ్చు. తర్వాత ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, మంత్ ఎండ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. అలాంటప్పుడు టికెట్ బేస్డ్ సపోర్ట్, వాళ్ళ యొక్క ఇష్యూస్ని కానీ ఎర్రర్స్ని కానీ కొన్ని సర్వీస్ టూల్స్ ఉంటాయి. త్రూ ఆ సర్వీస్ టూల్స్ ద్వారా క్లయింట్ బిజినెస్ నుంచి మన కంపెనీకి మెయిల్స్ వస్తాయి. సో వచ్చినప్పుడు ఎలాంటి టికెట్స్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. సో దీంట్లో మనకి టికెటింగ్ టూల్స్ వచ్చేసి సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్ ఉంటాయి. P1 ఆర్ P2 ఎర్రర్స్ అంటే 2 అవర్స్ లేదా 6 అవర్స్ లోపల వాళ్ళు ఎప్పుడైతే మెయిల్ చేస్తారో మనకి ఆ టికెటింగ్ టూల్ నుంచి ఇమీడియట్ గా మనము రియాక్ట్ అయిపోయి ఆ యొక్క ఇష్యూని, బగ్ని ఏదో ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ కి అసైన్ చేయాలి. వాళ్ళు లైవ్ లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఏవో డౌట్స్ వస్తున్నాయి, వాటిని ఇమీడియట్ గా సాల్వ్ చేయాలి. వాటిని హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. తర్వాత P3, P4 వచ్చేసి లో ప్రయారిటీ టికెట్స్, వాటి మీద కొంచెం నిదానంగా యాక్షన్ తీసుకున్నా ఏమి కాదు. సో వీటిని కూడా మనం P3, P4 అంటాం. 3 days ఆర్ 4 days లో ప్రయారిటీ టికెట్స్ అంటాం. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ లో చేస్తాం. నెక్స్ట్ SAP rollout project. These projects are belongs to move the company data from one country to other country and one company code to other company code. The different types of rollout projects are okay, country rollout, company code rollout. ఓకే, ఇక్కడ చూడండి, కంట్రీ రోల్అవుట్ అంటే in this role project
వి విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ టు న్యూ కంట్రీ. యా, ఇప్పుడు మన ఇండియాలో ఒక కంపెనీ క్లయింట్ అంటే ఒక టాటా కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ పూర్తిగా చేసేసాం. ఇదే బిజినెస్ మరొక బ్రాంచ్ అమెరికాలో స్టార్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు అక్కడ మళ్ళా కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందా? చెప్పండి. అక్కడ మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందా? ఆల్రెడీ ఇండియాలో ఏదైతే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావో అదే ప్రాజెక్ట్ని, అదే ఎగ్జిస్టింగ్ డేటాని నువ్వు ఆ కంపెనీలో మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయొచ్చు. అమెరికాలో కూడా మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ బిజినెస్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అంతా నీ దగ్గర ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ కొత్తగా నువ్వు ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది కంట్రీ టు కంట్రీ రోల్ అవుట్ అంటాం. ఓకే, సో తర్వాత కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, టాటా స్టీల్ అని. ఆ బిజినెస్ లో ఒక ఇంప్లిమెంటేషన్ పూర్తిగా చేసేశారు. నువ్వు తెలంగాణలో కూడా మరొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నావు, టాటా మోటార్స్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంటేషన్ చేసావు, దానికి ఒక 10 months 12 months టైం తీసుకుంది. బిజినెస్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అంతా నీ దగ్గర ఉంది. అలాంటప్పుడు తెలంగాణలో స్టార్ట్ చేసే కంపెనీలో మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న డేటాని కాపీ చేసుకుని అక్కడ ఎగ్జిస్టింగ్ చేసుకుంటారు. ఓకే, సో దాన్ని ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటాం. ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండియాలో ఉంది, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ యుఎస్ఏ, టాటా గ్రూప్ ఆఫ్ లండన్, టాటా గ్రూప్ ఆఫ్ సింగపూర్. ఓకే, ఈ విధంగా అనమాట. అదే కంపెనీ కోడ్ వైజ్కి వస్తే టాటా గ్రూప్ ఇండియాలో ఉంది, టాటా గ్రూప్ కంపెనీ 1 ఆంధ్రప్రదేశ్లో ఉంది, టాటా గ్రూప్ కంపెనీ 2 తెలంగాణలో ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాసెస్ ని తెలంగాణకి మూవ్ చేస్తారు. అది తర్వాత ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. టైమ్ ఆఫ్ సపోర్ట్ 3 to 9 months, ఎంప్లాయీస్ 10 to 15 members పనిచేస్తారు. ఫస్ట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి చెప్పండమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్? డిఫరెన్స్ ఏంటి చెప్పండి. చెప్పండమ్మా, ఎనీవన్ రెస్పాండ్ అవ్వాలి. వన్ సైడెడ్ టాకింగ్ ఉండకూడదు. 2 times మీ సైడ్ నుంచి కూడా ఆన్సర్స్ రావాలి. మీకు సబ్జెక్ట్ అర్థమవుతున్నా లేదా తెలియాలి కదా. సైలెంట్గా ఉంటే ఎలా? లాస్య, వెంకట్, రాజు, భవాని చెప్పమా. సో అప్గ్రేడింగ్ అంటే అప్డేట్ చేయడము, అప్డేట్ చేసుకోవడం, మన ఆ, ఇంకా ఇంకా సింప్లిఫై చేసుకోవడము ఓకే. డే టు డే ఉమ్, అలా. ఇంకా మైగ్రేషన్ అంటే ఒక 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 దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళడము అలా, ఓకే. అంటే మైగ్రేటింగ్. ఆల్మోస్ట్ దగ్గరికి చెప్పావు. ఓకే, రిమైనింగ్ వాళ్ళకి మా ఎవరికైనా తెలిసింటే చెప్పొచ్చు మా. గాయత్రి, ధీరజ్, ఎవరా, ఎనీవన్. ప్రాబ్లం లేదు, తప్పులు పోయినా ఏం ప్రాబ్లం లేదు. చెప్పాలి, డిఫరెన్స్ చెప్పాలి, తెలియాలి కదా. రేపు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలిగా. అదే ఎనీవన్. యా, ఓకే. అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మొబైల్ మీరు పర్చేజ్ చేస్తారు. మొబైల్లో మధ్య మధ్యలో కొన్ని కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చేసి అప్డేషన్ చేసుకోండి, లేకపోతే ప్రజెంట్ ఉన్న మొబైల్ కి ఆ న్యూ ఫీచర్స్ అప్డేట్ అవ్వవు, ఓఎస్ అప్డేట్ చేసుకొని అడుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్. ద డ్యూరేషన్ ఆఫ్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కెన్ బి ఎగ్జాంపుల్ ఈసీసీ 5.0, ఈసీసీ 6.0 అండ్ ఎస్ఏపి ఫ్యూరీ. ఇప్పుడు ఈసీసీ 6.0 నుంచి ఫ్యూరీకి అప్డేట్ అవ్వడం. అప్డేట్ అవుతూనే అన్ని ఫీచర్స్ పనిచేస్తాయి. ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్లోకి వచ్చినాక ఆ న్యూ వర్షన్లో ఉన్న అప్డేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వర్క్ అవుతాయి. ఓకే, డన్, అది బాగుంది.
మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఇన్వాల్వ్స్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్. అంటే ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్ నుంచి S4 హనా సిస్టమ్ కి మారటం. మా డిఫరెన్స్ ఇంచుమించు దగ్గర ఉంటది, కానీ ఇక్కడ మీనింగ్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈసీసీ 6.0 ఉన్న డేటాని S4 హనాలోకి మైగ్రేషన్ చేయడం అంటే డేటా ఎలాంటి మిస్ మ్యాచ్ అవ్వకుండా ప్రాపర్ గా ఎస్ఏపి ఈసీసీ 6.0 ఏ విధంగా అయితే డేటా ఉంటుందో అదే విధంగా చేంజెస్ ఏమీ లేకుండా సింపుల్ గా మైగ్రేట్ అవ్వడం, దీన్ని మైగ్రేషన్ అంటాం. అప్గ్రేడేషన్ అంటే ఏంటి? వర్షన్ చేంజ్ అవ్వడం. అంటే ఏంటంటే అంటే ఎలాంటి ఇప్పుడు ఓఎస్ చేంజెస్ అవుతుంది అంటారు కదా, ఓఎస్ కొంచెం యాజ్ ఇట్ ఈస్ గా చేంజెస్ చేస్తారు కదా, అలాగా. అంటే ఇప్పుడు మనం విండోస్ 10 నుంచి విండోస్ 19 కి 16 కి 21 కి అప్డేట్ అవుతుంది కదా, అలాగా. అంటే మేజర్ చేంజెస్ వర్షన్ బ్యాక్ ఎండ్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది, డేటా కాదు. ఊరికి జస్ట్ ఫీచర్స్ మాత్రమే యాడ్ అవుతాయి అప్డేషన్ అంటే. కానీ డేటా ఎలాంటి మిస్ మ్యాచ్ ఇది కాదనమాట. దాంట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం యాడ్ అవుతాయి. బట్ అవి ఎలా వర్క్ చేయాలనేది మైగ్రేషన్. నువ్వు ఆల్రెడీ పాత సిస్టంలో డేటా అంతా ఉంటుంది, అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డేటా మిస్ మ్యాచ్ రాకుండా కరెక్ట్ గా మైగ్రేషన్ అవ్వడం న్యూ దానిలోకి, ఇది మైగ్రేషన్ అంటారు అనమాట. అప్గ్రేడేషన్ అంటే కొత్త ఫీచర్స్ ఓల్డ్ వర్షన్ లో యాడ్ అవుతాయి అంతే. కానీ మైగ్రేషన్ అంటే డేటా మిస్ మ్యాచ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్ కి డేటా మైగ్రేషన్ అవ్వడం. డిఫరెన్స్ అది రెండింటికి. తర్వాత కన్వర్షన్ ప్రాజెక్ట్. హియర్ we convert the data ERP to ERP. లైక్ నీ యొక్క సిస్టమ్ లో ఒరాకిల్ కానీ ఎంఎస్ డైనమిక్ ఏదో ఒక సాఫ్ట్వేర్ మీరు ఉపయోగిస్తున్నారు, టాలీనో ఒరాకిల్ ఏదో ఒకటి. ఈఆర్పి టు ఈఆర్పి అంటారు. టాలీ అనేది ఈఆర్పి, ఎస్ఏపి అనేది ఈఆర్పి. టాలీలో నుంచి డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం, దీన్ని కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటాం. దీన్ని మనం కన్వర్షన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం. ఓకే. మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ, వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్. ఇప్పుడు ట్విట్టర్ని ఎవరు తీసుకున్నారు? ట్విట్టర్ని ఎవరు టేక్ ఓవర్ చేసుకున్నారు మా? ట్విట్టర్ కంపెనీ. ట్విట్టర్ కంపెనీ ఎవరు తీసుకున్నారు? ఎలన్ మాస్క్ తీసుకున్నారు. అంటే ఏంటి? ఎలన్ మాస్క్ ఒక కంపెనీ ఉంది, ట్విట్టర్ అనేది ఒక కంపెనీ. సో ఒక కంపెనీని మరొక కంపెనీ పర్సన్ టేక్ ఓవర్ చేసుకోవడం. ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ కి ఆపోజిట్ గా ఎక్స్చాట్ అనేసి కొత్తగా ఎలన్ మాస్క్ తయారు చేస్తున్నాడు. ఓకే, అంటే అంతకు మించిన ఫీచర్స్ ఉండాలి అనే ఉద్దేశంతో. అంటే ప్రతిదీ కూడా ఒకరు ఏదైనా కనిపెట్టారంటే దానికి ఆపోజిట్ ఏదో ఒకటి కనిపెడతారు. కాంపిటీషన్ వరల్డ్ లో ఉంటున్నాం అలా అనమాట. ఇక్కడ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. సో తర్వాత ఇప్పుడు లైక్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో మీకు ఒక కంపెనీ ఉంది, హైదరాబాద్ లో ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న కంపెనీలో ప్రాపర్ గా దాన్ని రన్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేనేజర్ ఎవరైతే ఉన్నారో, సిఇఓ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఆంధ్రాలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కంపెనీ. సో ఎలా రన్ చేస్తున్నాడు, ఏ స్ట్రాటజీతో రన్ చేస్తున్నాడు, ఏవి ప్రాపర్ గా పని చేస్తున్నాయి, ఇవన్నీ కూడా అతనికి బాగా ఐడియాలజీ ఉంది. అలాంటప్పుడు హైదరాబాద్ లో జరిగిన ప్రాజెక్ట్ కంపెనీ ఏదైతే ఉందో అతను ఆ కంపెనీని, ఆ కంపెనీ కోడ్ ని ఆంధ్రాలో ఉన్న సిఇఓ తీసుకుని దాన్ని నడపడం, టేక్ ఓవర్ చేసుకోవడం. అతనికి ఉన్న స్ట్రాటజీస్, ఐడియాలజీ, న్యూ థాట్స్, న్యూ డెవలప్మెంట్స్ తో ఆ కంపెనీని, ఆ కంపెనీ కోడ్ ని టేక్ ఓవర్ తీసుకుని అతని చేతుల మీద నడపడం. దీన్ని మెర్జర్స్ అండ్ అక్విజిషన్ అంటారు. ఓకే, ఇది మా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియర్? యా. ఇంకా వన్ టాపిక్ ఉంటుంది, థియరీ, అసాప్ మెథడాలజీ. అది ఫ్రమ్ టుమారో డిస్కస్ చేస్తాం.
ఒకటే ఎక్కువ రోజు చెప్పారంటే బోరింగ్ అనిపిస్తుంది థియరీ. రేపటితో మనకి థియరీ కంప్లీట్ అవుతుంది క్లియర్గా. ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియర్? యా. నేను సర్వర్ Yes, sir. పర్సన్ సర్వర్ పర్సన్ నెంబర్ ఇస్తాను. అతనికి కాల్ బ్యాక్ చేసి మీరు సర్వర్ యాక్సెస్ తీసుకోండి. మీరు నాకు ఏదైతే అమౌంట్ ఇవ్వాల్సి ఉందో పెండింగ్ బ్యాలెన్స్, ఆ పెండింగ్ బ్యాలెన్స్ నుంచి ఒక 1000 రూపీస్ ఆయనకి పే చేయండి. ఆయనకి పే చేసుకుని మీరు సర్వర్ యాక్సెస్ తీసుకోండి. మీ యొక్క ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎనీ డేస్క్ డౌన్లోడ్ చేసుకోండి. ఆయన ఎనీ డేస్కి ఇవ్వమని అడుగుతాడు. ఓకే, ఎనీ డేస్క్ అడిగినప్పుడు ఎనీ డేస్కి ఏందిరా అని అనుకోకూడదు. ఓకే, ఆల్ట్రా వ్యూవర్ అయినా అడుగుతాడు, ఆల్ట్రా వ్యూవర్ ఏంటి అని అనకూడదు. వీటన్నిటిని తెలుసుకొని ఉండాలి. ఇవే మీకు ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ లాగా. చూడండి, ఎనీ డెస్క్ ఇది ప్రపంచంలో మీరు ఎక్కడ జాబ్ చేసినా ఈ ఎనీ డెస్క్, ఆల్ట్రా వ్యూవర్ అండ్ డెస్క్ టాప్స్ మీ సిస్టంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎనీ డెస్క్ ఏంటి? రిమోట్ డెస్క్ టాప్ అంటారు. అతను హైదరాబాద్లో ఉంటారు, మీరు మీ ఊర్లోనే ఉంటారు. ఏ విధంగా మీ సిస్టమ్ ఆపరేట్ చేస్తాడు అతను అనేది ఇక్కడ కాన్సెప్ట్. డౌన్లోడ్ నౌ. ఇక్కడ సెటప్ ఫైల్ ఎంత ఉంది? 7.5 MB ఉంది. ఇలా ఎనీ డేస్కి డౌన్లోడ్ అవుతుంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలంటే ఓపెన్ అయిపోతుంది. అంతే, ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఓపెన్ చేసామంటే ఓపెన్ అయిపోతుంది. ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ మీకు ఆయనకి చెప్పారంటే ఆయన మీరు అతని సిస్టంలో ఇక్కడ టైప్ చేసుకుని మీ సిస్టమ్ని యాక్సెస్ తీసుకుంటాడు. ఇది ఎనీ డేస్క్ అంటాం. మీరు వర్క్ చేసే ప్రతి ప్లేస్లో ఇది ఉండాలి. ఇప్పుడు మీ బాస్ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, సో నా సిస్టమ్ ఎనీ డేస్కి ఇవ్వమంటాడు. అప్పుడు ఇది ఓపెన్ చేసి ఎనీ డేస్క్ నెంబర్ చెప్తే అతను ఇక్కడి నుంచి అతని సిస్టమ్ వర్క్ చేసుకుంటాడు. ఇది ఒకటి. తర్వాత ఆల్ట్రా వ్యూవర్ ఎక్కడ ఉంది చూడండి. ఆల్ట్రా వ్యూవర్ ఇలా ఓపెన్ అవుతుంది. యువర్ ఐడి, పాస్వర్డ్ ఈ రెండు చెప్పాలి మీరు. ఇప్పుడు నా సిస్టమ్ యువర్ ఐడి, పాస్వర్డ్ ఇవి. మీ సిస్టంలో వేరేటి ఉంటాయి. మీరు నెంబర్ చెప్పినప్పుడు నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను, కనెక్ట్ చేస్తాను. మీ సిస్టమ్ నాకు కనెక్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ నుంచి, మీరు అదే హైదరాబాద్లో ఉన్నారనుకోండి, నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాను మీ సిస్టమ్ని. సో దీన్ని మనం ఆల్ట్రా వ్యూవర్ అంటాం. ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి నెట్లోకి వెళ్ళి. ఇవి రెండు మీ సిస్టంలో ఎనీ టైం ఉండాలమ్మా. ఆల్ట్రా వ్యూవర్ ఫ్రీనే, ఎలాంటి డబ్బులు ఏం కాదు. ఫ్రీ డౌన్లోడ్. ఓకే, ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, డన్. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉందా? క్లియర్. ఆయన సార్ నెంబర్ నేను గ్రూప్లో వేస్తాను, వాట్సాప్ గ్రూప్లో. ఆయన కాల్ చేసి ఈరోజు ఇన్స్టలేషన్ చేసుకోండి. అతనికి 1000 రూపీస్ పే చేసి మీరు మీ సిస్టంలో ఎనీ డేస్ కానీ ఆల్ట్రా డౌన్లోడ్ చేసుకుని అతనికి మీరు వాట్సాప్ కానీ కాల్ చేయండి. ఇలా టాలీ లోకేష్ సార్ మీ నెంబర్ ఇచ్చారని చెప్పండి. ఓకే, ఆయన మీకు సర్వర్ యాక్సెస్ ఇస్తాడు. 3 months ఉంటుంది వ్యాలిడిటీ. 3 months అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు 1000 రూపీస్ పే చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా ఎప్పుడైనా కానీ లైఫ్ టైం ఎస్ఏపి మీద మీరు ప్రాక్టీస్ కంటిన్యూగా ఉండాలి అంటే 3 months ఒకసారి మీరు 1000 రూపీస్ పే చేసుకుని యాక్సెస్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది టాలీ సాఫ్ట్వేర్ లాగా ఏదో ఒక వెబ్సైట్లో దొరికేది కాదు. ఇది వరల్డ్ వైడ్ సాఫ్ట్వేర్. ఇది బయట దొరికేది కాదు అనమాట. ఇది పర్మనెంట్ యాక్సెస్ ఎవరు ఇవ్వరు. ఓకే, ఇది కంపల్సరీగా 3 months ఒకసారి యాక్టివేషన్ చేసుకోవాల్సిందే. ఓకేనా? సో దీనికి సపరేట్గా సర్వర్స్ నడిపే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళు మాత్రమే మనకి ఇవ్వగలుగుతారు, మిగతా వాళ్ళు ఇవ్వలేరు. ఓకేనా? డన్ మా. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే